ओम अस्मद्गुरुभ्यो नमः। हरिः ओम। श्रीशैलेशदयापात्रं धीभक्त्यादिगुणार्णवं यतीन्द्रप्रवणं वन्दे रम्यजामातरं मुनिं लक्ष्मीनाथसमारम्भां नाथयामुनमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। यो नित्यमच्युतपदाम्बुजयुग्मरुक्म व्यामोहतस्तुतितराणि तृणाय मेने अस्मद्गुरोर्भगवतोऽस्य दयैकसिन्धोः रामानुजस्य चरणौ शरणं प्रपद्ये। माता पिता युवतयस्तनया विभूतिः सर्वं यदेव नियमेन मदन्वयानाम् आद्यस्य न कुलपतेर्वकुलाभिरामम् श्रीमत्तगन्धयुगलं प्रणमामि मूर्धन्या युतं धरश्च माताह्वयभट्टनाथ श्रीभक्तिसार कुलशेखर योगिवाहान् भक्तान्वेणुपरकार यतीन्द्रमिश्रान् श्रीमत्पराङ्कुशमुनिं प्रणतोऽस्मि नित्यम्। लीलातुङ्गस्तनिविरजति सुप्तमुद्बोध्य कृष्णं पारार्ध्यं स्वं श्रुतिजगस्य सिद्धमध्यापयन्ति स्वोच्छिष्टायां सृजनगर्जं याबलात् प्रत्यहुन्ते गोदादस्यै नाम इदमिदं भूय एवास्तु भूयः। अस्मद्गुरुभ्यो नमः। శ్రీయపతి భగవానుడైనటువంటి శ్రీమన్నారాయణ యొక్క కృపా కటాక్ష విశేషం చేత ధనుర్మాసంలో ఈ రోజున 9వ రోజులో మనం అడుగుపెట్టాం. ముందుగా మనం యతిరాజ వింశతి చేద్దాం. నిన్నటి రోజున తని అని చెప్పుకున్నాము, అలాగే ఒక శ్లోకం చెప్పుకున్నాం. ఈ రోజు కూడా దాన్ని రిపీట్ చేద్దాం. యస్తుతిం యతిపతి ప్రసాదినీం యాజహార యతిరాజ వింశతిం తం ప్రపన్న జన చాతకాంబుదం నౌమి సౌమ్యవర యోగి పుంగవం శ్రీమాధవాంఘ్రి జలజద్వయ నిత్య సేవా మాధవాంఘ్రి అన్నప్పుడు ఒత్తు దాబలకాలి, ఘా కూడా ఒత్తు పలకాలి. శ్రీమాధవాంఘ్రి జలజద్వయ నిత్య సేవా ప్రేమా విలాసయ పరాంకుశపాద భక్తం కామాదిదోష హరమాత్మ పదాశ్రితానాం రామానుజం యతిపతిం ప్రణమామి మూర్ధ్నా. రేపటి రోజున ఇంకొక 2వ శ్లోకాన్ని మనం మొదలు పెట్టుకుందాం. నిన్నటి రోజున కీల్వాణం వెళ్ళేందు అనే పాసురాన్ని యథాశక్తి మనం చేయండి. ఏం చెప్తున్నారు? నిన్న ఓటమే ఒక ప్రయోజనముగా వెళుతున్నటువంటి వారందరినీ కూడా ఆపి నిన్ను పిలుచుకొని వెళ్ళుటకు నీ ఇంటి ముందు అడగమ్మ గోపిక అని చెప్తున్నారు. ఓడమే ప్రయోజనం. వెంకటాచల యాత్ర ఎంతమంది వెళ్ళారు మీరు? వెంకటాచల ఎంతసేపు చూడిస్తారండి పెరుమాళని? కొన్ని సెకండ్స్. కానీ పోతున్నంతసేపు ఎంత ఆనందం భక్తులతో కలిసి వెళ్తున్నప్పుడు. ఇక్కడ నుంచి ట్రైన్లో వెళ్తున్నంతసేపు ఏదో భగవత్ కథలు, భగవద్ నామాలు, భగవత్ కీర్తనలు. కొండ ఎక్కుతున్నంతసేపు గోవింద నామాలు, ఏవో కొన్ని వృత్తాంతాలు పెద్దలు సేవిస్తూ ఉండడం, వింటూ ఉండడం, చెప్పుకుంటూ వెళుతూ ఉండడం. అదే ఒక ఆనందం. అంటే పరమాత్మను చూడడం మాత్రమే కాదు, పరమాత్మని సేవించడానికి వెళ్ళే మార్గం కూడా
ఆనందంగా మనం భావించాలి. సో మనం అది ఆనందంగా ఉంటేనే కదా మనం తలుచుకునేది. మరి ఇబ్బందికరమైన బాధలు కూడా తలుచుకుంటాం మనం. కానీ భగవంతుని యొక్క సేవలో నిమగ్నమైనప్పుడు ఆ భగవంతుని యొక్క పరిపూర్ణ కటాక్షాలు పొందినటువంటి భాగవతోత్తములను సేవించడంలోనూ మనం ఆనందాన్ని కలిగి ఉంటారు. ఆ మార్గంలోనూ ఆనందాన్ని కలిగి ఉంటారు కదా. మన పెద్దలు చమత్కారం మాట చెప్తారు. ఇప్పుడు దుఃఖకరమైన మార్గాలు కూడా ఉంటాయి. దుఃఖకరమైనటువంటి లంబు జంబు అని ద్రాణము. ఏం పేరు? లంబు అన్నవాడు తమ్ముడు, జంబు అన్నవాడు అన్నయ్య అంటున్నాం. ఓడి 90 సంవత్సరాలు. ఎవరికి? లంబు అనేవాడు. జంబు అనేవాడికి 98 సంవత్సరాలు. ఈ లంబు అనేవాడు పరామర్శించాడు 90 సంవత్సరాలు. ఓ బంధువులందరూ వెళ్ళారు, ఆ కార్యక్రమాలను చూసుకున్నారు, పరామర్శించారు, అయిపోయింది. ఈ వచ్చినప్పుడు ఈ జంబు అనే అన్నయ్య దగ్గరికి వచ్చి బోరు ఏడుస్తున్నారు వీళ్ళంతా. ఎవరు? బంధువులంతా. అయ్యో ఎందుకు ఏడుస్తున్నారు మీరు? ఎవరు పోతుంటారు, మనం వాళ్ళతో పాటు పోతామా అంటే, దానికి కాదు, వాడికి ఆళ్ళు 90 ఏళ్ళు, నీకు 98 ఏళ్ళు. మేము కష్టపడి రైళ్ళు ఎక్కి, బస్సులు ఎక్కి, ట్యాక్సీలు పట్టుకొని ఎట్ల బండి మీద ఎంత దూరం ప్రయాణించి వచ్చాము. ఈ మార్గం మళ్ళీ మా వల్ల కాదు. రేపు నువ్వు కూడా పోతావు కాబట్టి ఆ ఏడుపోతే ఇప్పుడు ఏడుస్తున్నావు. ఆ ఏడుపోయేది ఇప్పుడు ఏడుస్తున్నావు. అది బాధ కలిగించేటువంటి ఒక మార్గం. భగవంతుడి యొక్క మార్గం అట్లా ఉండదు కదా. భగవంతుడిని చేరుకోవాలని ఒక మార్గం ఎప్పుడు ఆనందాన్ని చేకూర్చేదిగానే ఉంటుంది. కాబట్టి ఆ మార్గం అట్లాంటిది. పోవటమే ప్రయోజనంగా వెళ్తున్నటువంటి వాళ్ళని పిలుచుకొచ్చామమ్మా అని అన్నారు. అని నిన్నటి రోజున కృష్ణ పరమాత్మ యొక్క వైభవాన్ని చెప్తూ మహావాయ్ పిడందానై అని అన్నారు. మా అంటే అశ్వము, వాయ్ అంటే నోరు, అంటే గుర్రపు నోటిని చీల్చినాడు వాడు. ఎవరు వీడు? కేసి అనే ఒక రాక్షసుడు చెప్తుంది. గుర్రం అంటే ఏమిటి? గుర్రం అంటే ఇంద్రియాలు అని మనకు ఉపనిషత్తు చెప్తుంది. ఆత్మానం రథినం విద్ధి శరీరం రథమేవతు. ఆత్మ అనేది రథికుడు, శరీరం ఒక రథం. ఇంద్రియాణి హయాన్యాహు. ఈ ఇంద్రియములు గుర్రాలు లాంటివి అనమాట. పరిగెడుతూ ఉంటాయి. అది కావాలి, ఇది తినాలి, ఎంత అనుభవించాలని పరిగెడుతూ ఉంటాయి. మరి అలా పరిగెడుతున్నటువంటి ఇంద్రియాల కళ్ళే వెయ్యాలి అంటే బుద్ధి సహకరించి ఆ పగ్గాలు పరమాత్మ చేతిలో పెట్టారు. పరమాత్మ చేతిలో పెట్టారు. కాబట్టి ఇంద్రియాల యొక్క పరుగులే ఆ గుర్రాలు. వాటిని చీల్చడం, వాటి యొక్క నోటిని చీల్చడం అంటే అదొక ఇంద్రియాలన్నింటినీ కూడా పరమాత్మ పరంగా పెట్టగలిగినప్పుడే మనకు ఆయన లభిస్తాడు అని చెప్పడం అందులో ఉద్దేశం. అటుపైన చాణూరుడు, ముష్టికుడు అని ఒక మల్ల యోధులు తెలుపబడ్డారు. ఈ మల్ల యుద్ధం పరమాత్మ ఎట్లా చేశాడని భాగవతంలో సుఖమాస అద్భుతంగా వర్ణిస్తాడు. WWF చూసారా? రెజ్లింగ్ అని ఉంటుంది కదా. ఆ రెజ్లింగ్ లో ఆ మల్ల యుద్ధం పోటీలో పాల్గొనేవాడు ఒకడేమో నేరుగా వచ్చి ఆ డయాస్ లోకి వెళ్తాడు. వాడు ఉరుక్కుంటూ వచ్చి దాని మీద ఒకసారి జంప్ చేసి లోపలికి వెళ్తాడు. అట్లా రకరకాల విన్యాసాలతోని కృష్ణ పరమాత్మ వాళ్ళతో పోరాడుతున్నాడు. వాళ్ళతో పోరాడుతుంటే ఆ కంసుని యొక్క నగరంలో, మధురా నగరంలో ఆ మేడల పైన ఉన్నటువంటి అందరూ చాలా ఆశ్చర్యంగా చూస్తున్నారు. అక్కడ మధురా నగరంలో ఉన్నటువంటి భామలు, తర్వాత బృందావనం వచ్చినటువంటి గోపికలు, వీళ్ళందరూ కృష్ణుడికి ఏమవుతుందా అని భయపడుతూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు చాలా పెద్దగా ఉన్నారు, పర్వతం ఎత్తుగా. వీళ్ళేమో చిన్న వాళ్ళు, ఎట్లా యుద్ధం చేయగలరు వీళ్ళు అని వాళ్ళు యుద్ధం చేస్తున్నప్పుడు, వీళ్ళు తప్పించుకున్నప్పుడల్లా ఆ పంచి కృష్ణ పరమాత్మ మీద రాగానే 3D సినిమా చూస్తుంటే మన మీదకే వచ్చినట్టుగా ఫీల్ అయ్యి వీళ్ళు ఇట్లా జరుగుతున్నారు అనమాట. ఎవరు? ఈ గోపికలు, బాబాలందరూ కూడా. వాళ్ళందరినీ గమనిస్తున్నాడు కృష్ణ పరమాత్మ. సరే బాబు, వీళ్ళు ఇంతగా కంగారు పడుతున్నారు అని ఒకసారి ఎగురుతూ వచ్చి ఆ పోడియంలో వెళ్ళి ఆ ఒక్క దూకగానే ఆ మల్లయోధుల యొక్క గుండెల్లో పిడుగుపడ్డట్టుగా అయిందట. అలాగే కంసుడికి మాత్రం
ముచ్చు దేవతల్లాగా కనిపించారట బలరామకృష్ణుడు. అలా వాళ్ళతో యుద్ధం చేస్తూ ఆ యుద్ధంలో కూడా నవరసాల్ని చూపించాడు పరమాత్మ అని చెప్తారు అనమాట. తల్లిదండ్రులు ఒక రకంగా చూస్తారు కృష్ణుడు, భావన ఒక రకంగా చూస్తున్నారు, మధ్య వయసులో ఒక రకంగా చూస్తున్నారు, మిత్రులు ఒక రకంగా చూస్తున్నారు. వాళ్ళని చూస్తూ ఈయన యుద్ధం చేస్తూ ఏం పర్వాలేదు నేను గెలుస్తానని చెప్తున్నట్టుగా ఆ ఇద్దరిని సంహరించాడు. ఎవరి మల్లయోధులు అంటే కామక్రోధములు అని చెప్తారు. ఈ కామక్రోధములు కూడా భగవంతుని పొందడానికి అడ్డుగా ఉన్నటువంటివి. ఇవన్నీ వదులుకోవడం అనేది చెప్పినంత సులభం కాదు, కానీ మనం అభ్యాసం చేస్తే అంత కష్టం కూడా కాదు, అంత కష్టం కూడా కాదు. అందుకనే పురాణ ప్రవచనము, ప్రబంధ ప్రవచనము, స్తోత్ర పాఠాలు ఇవన్నీ ఎందుకు పెట్టారు మన పెద్దవాళ్ళు? మన పూర్వీకులు మనం గమనిస్తే ఎక్కువ కాలం వాళ్ళు దేవాలయాల్లోనే స్పెండ్ చేసేవారు. తద్వారా శ్రీరామాయణ, భాగవత, మహాభారత కథలు ఎన్నో విని పెరిగినటువంటి వారు, ఒక విలువలతో కూడిన జీవనాన్ని గడిపినటువంటి వారు. ఇప్పుడు జనరేషన్లో ఏమైనా విలువలు ఉన్నాయా? ఎవరికి ఏమైనా అవుతుందన్నా పట్టించుకోరు. ఇది న్యాయమా, అది అన్యాయమా, ఈ రూట్లో వెళ్ళొచ్చా, ఏమీ లేదు. నేను బాగుంటే చాలు, నేను బాగుంటే చాలు తప్ప ఎదుటివాడు ఏమైపోతున్నాడు, ఇది సరి అయిన మార్గమా కాదా, ఇలా డబ్బు సంపాదించవచ్చా లేదా, ఇవన్నీ ఏ పట్టింపులు లేవు. ఎందుకు ఇవంతా జరుగుతున్నాయి అంటే మనకు సరి అయిన ఆధ్యాత్మికమైన చింత లేకపోవడం. భాగవత సప్తాహం ఎంతో మంది మహానుభావులు, కొందరు 10 సార్లు చేసిన వాళ్ళు ఉన్నారు, కొందరు 108 సార్లు చేసిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది 100 సార్లు చేసిన వాళ్ళు ఉన్నారు, ప్రతిసారి వినేవాళ్ళు ఉన్నారు. ఏముంటుందండి ప్రతిసారి? అవే కదా భాగవతం, అదే కదా వస్తుంది. మరి ఎందుకు వింటున్నారు అంటే ఒకసారి వినటం వల్ల మనం మారుతాము అన్న నమ్మకం ఉండదు. వినగా ఎన్నోసార్లు వినాలి, ఎన్నోసార్లు వినాలి. అందుకనే కృష్ణ పరమాత్మ యొక్క లీలలు ఎన్నిసార్లు విన్నా తవ కథామృతం తప్త జీవనం అన్నారు. నీ కథలు వినడం ఎట్లాంటిది అంటే జీవితంలో ఉన్నటువంటి కష్టాలని తీసేస్తుంది. ఈ కేసీఆర్ వృత్తాంతాన్ని దగ్గర ఇచ్చినప్పుడు చాలా చమత్కారమైనటువంటి ఒక కథ ఉంది. మీరు విన్నారో తెలియదు, వింటే వాళ్ళు ఒకసారి వినండి. ఒకసారి వినండి. బృందావనంలో కొన్ని ఘాట్లు ఉంటాయి. ఆ ఘాట్లలో కొన్ని కథలు చెప్తూ ఉంటారనమాట మన పెద్దలు, అక్కడ ఉన్నటువంటి వాడు. ఆ కథలు ఏం కథలు అంటే కేసీ అనే రాక్షసుడిని ఇదిగో ఇక్కడే సంహరించాడు, ఇలాంటి కొన్ని వృత్తాంతాలు చెప్తుంటారు. ఆ వృత్తాంతాలు ఉంది. మరిగంట స్వామి వినపడుతుందా మాట? వీడియో ఆన్ చేశాను, పర్వాలేదా? ఆ వృత్తాంతాలు ఏంటంటే మనకు ఏ గ్రంథంలో కూడా వ్రాయబడిన వృత్తాంతాలు అవన్నీ, కానీ అక్కడ చెప్తుంటారు ఈ ఘాట్ దగ్గర ఇట్లాంటి జరిగినాయి. అందులో ఒక చమత్కారమైన వృత్తాంతం, కృష్ణ పరమాత్మకే అందరూ గోపికలందరూ కూడా చక్కగా లడ్డూలు, పిండి వంటలు ఇవన్నీ ఇస్తుంటారు. ఈయన పాపం ఈయనేమో ఒక్కడు ఉంచుకునేవాడు కాదు, అందరికీ ఇస్తుండేవాడు. అయితే ఈయన గ్రూప్ లో ఒక బ్రాహ్మణ బాలుడు, వాడికి కొంచెం తిండంటే బాగా ఇష్టం కదా, బ్రాహ్మణ భోజన ప్రియ అంటారు కదా, కొద్దిగా వాడికి భోజన ప్రియుడు. వాడు చూసి మేము ఇన్ని నెలల నుంచి మేము కూడా ఇదే చెట్టు దగ్గర ఇట్లాగే ఉన్నాము, కానీ గోపికలు వచ్చే వాళ్ళందరూ కూడా వీడికి ఆ చిక్కీ కానివ్వండి, లడ్డూలు కానివ్వండి, మురుకులు కానివ్వండి అన్ని కృష్ణుడికి వేస్తున్నారు, నాకెందుకు ఇవ్వరు అని వాడికి అనిపించి వాడు చూసి కాబట్టి ఏంటి ఇక్కడ ఏంటంటే వీడికి తలలో పిచ్చ ఉంది, ఒంటి మీద ఎర్రటి పీతాంబరం ఉంది, పచ్చ పీతాంబరం ఉంటుంది, ఎర్రటి ఉత్తరీయ ఉంది, రకరకాల మాడలు ఉన్నాయి. ఆ మాడలు కూడా ఏంటి ఏదో శ్రీరామచంద్రులాగా ఒక సిస్టమేటిక్ గా ధరించిన మాడలు అవన్నీ కావు. శ్రీరాముడు ఏంటి చాలా సిస్టమేటిక్, తన పెద్దల నుంచి వచ్చినటువంటి జ్యువెలరీ ఏముందో అదే ధరించేవాడు. ఈయన అట్లా ఈయన ఏది కనపడితే గురిగింత గింజలు ఏవో మాలలాగా వేసుకునేవాడు అనమాట. అదే ఫ్యాషన్. ఈయన ఏం చేస్తాడే ఫ్యాషన్.
చూసి ఒరే కృష్ణ నాకు ఇప్పుడు అర్థమైంది, అందరు నీకే ఎందుకు లడ్డూలు ఇస్తున్నా నాకు ఇప్పుడు అర్థమైంది. ఏమర్థమైందిరా నీకు? ఇగో నువ్వు కట్టుకున్న పీతాంబరం, ఆ మాలలు, ఆ నెమ్మది పిచ్చం, ఆ ఫ్లూట్ నాకు ఇచ్చేసారు. మరి వద్దురా నీకు బాగుండదు, అది నాకేదో సెట్ అవుతుంది కానీ నీకు బాగుండదు, నువ్వేదో నా మీద అసూయతో అంటున్నావు కానీ నాకు నాకు తీరాల్సిందని పట్టుబడతావు. వద్దు అని చెప్పినా వినడు. సరే ఏం చేస్తాం, తీసుకోవాలి ఆ పచ్చ పీతాంబరం, దాని మీద ఎర్ర ఉత్తరీయం, తర్వాత రకరకాల మాలలు, నెవలిపించాయి, ఇవన్నీ ఇచ్చేస్తాడు. వీడు సేమ్ కృష్ణులాగానే అలంకరణ చేసుకొని ఆ గోపికలు వచ్చే మార్గం దగ్గర ఆ చెట్టు దగ్గర కొద్దిగా ఫేస్ ఇటు తిప్పి ఇట్లా కూర్చుంటాడు. ఇట్లా కూర్చుంటాడు. ఆ వచ్చే గోపికలందరూ కూడా వీడి చేతిలో అడ్డులు పెడతారని వీడు కరెక్ట్ గా అప్పుడే కంసుడు కేసీఆర్ రాక్షసుడు పిలుస్తాడు. పిలిచి నువ్వు ఈ బృందావనంలో కృష్ణుడున్నాడు, నువ్వు వెళ్ళి నీ యొక్క ప్రభావంతో వాడు సంహరించేవారు. ఈయన మనం చెప్పుకున్నాను రోజున చాలా భయంకరమైనటువంటి రాక్షసుడు గుర్రాన్ని ఆవహిస్తాడు. ముందు గుర్రాన్ని ఆవహించే ముందు ఆ ఊర్లోకి వచ్చిన తర్వాత మామూలు రూపంతో వచ్చి కృష్ణుడట వాడు ఎట్లుంటాడు, ఎక్కడ ఉంటాడు అంటే పలానా తీరంలో చెట్టు కింద పట్ట పీతాంబరాలు అన్ని మిక్స్డ్ మ్యాచ్ ఉంటాయి అంతా. అలాంటి కూర్చొని ఎవడైతే వింత వింత కనబడతాడో ఆడే కృష్ణుడు అని చెప్తాడు. అని వెంటనే ఒక గుర్రంలోకి ఆవేశించి చాలా పరిగెత్తుకుంటూ వస్తాడు. వీడు వస్తారు, లడ్డూలు ఇస్తారు, వచ్చింటాడు. వాడు ఒక్కసారి వచ్చి ఒక తల్లు తెలిసేసరికి వీడు ఎక్కడో పడిపోయి ఒరే కృష్ణ నీ బాలలు వద్దు, నీ పీతాంబరం వద్దు, నీ ఫ్లూట్ వద్దు అని పాత్యం చేసి పోతాడు. ఆ తర్వాత బాబు వీడు కాదా కృష్ణుడు తెలుసుకొని కృష్ణుడు వైపు వస్తుంటాడు. ఎవరి కేసు అన్నాడు పెద్ద నోరు తెలుసుకొని. చిన్నపిల్లలకు ఒక అలవాటు ఉన్నాడు, ఇప్పుడు స్విచ్ బోర్డ్స్ ఉంటాయి కదా, ఆ హోల్స్ కనబడితే చేతి వేలు పెడుతుంటారు. మన కృష్ణుడు కూడా వాడు ఆ తెలుసుకునేసరికి ఈయన చేయి లోపల పెట్టేసి ఇంకా లోపల పెట్టేశాడు. వాడు కాస్త అది ఎవరు కేసీ అనే రాక్షసుడు. ఇలా కొన్ని వింత వింత కథలు చెప్తుంటారు. అలా కేసీ అనే రాక్షస సంహారం ఇగో ఈ ప్లేస్ లో జరిగింది అని కొన్ని బృందావనం దగ్గర కొన్ని కథలు కూడా చెప్తూ ఉంటారు. సో కేసీ అని చెప్పడం ద్వారా ఏమిటి, ఆ గుర్రం అనేది ఇంద్రియాలని వాటిని మనం నియంత్రణలో పెట్టుకోవాలని. అటుపైన మల్లయోధులు చెప్పారు. మల్లయోధులు అంటే కామక్రోధములని, ఇవి తీరకపోతే కామం అంటే వేరే ఏదో కాదు, విపరీతమైన కోరికలు అంటారు. ఏదైనా కావచ్చు, కారు కొనడానికి కొనుక్కోవచ్చు, ఒక బిల్డింగ్ కట్టుకోవాలనుకోవడం కావచ్చు, ఒక బైకే కావచ్చు, ఆఖరికి పెన్ను పెన్సిలే కావచ్చు. చిన్నపిల్లల విషయంలో అది దక్కకపోతే రోడ్డు మీదనే ఒక మీద క్రోధంగా పరిణమిస్తుంది. దాంతో విపరీతమైన పరిణామాలు ఏర్పడుతూ ఉంటాయి. సో వీటన్నిటిని తీసేసుకోవాలి. అందుకనే మన పెద్దలు ఉపవాస దీక్ష పెడతారు. ఉపవాసము అందరూ ఉంటారు కదా, డబ్బులు లేని పేదవాళ్ళు ఉపవాసం ఉంటారు, ధనికులు కూడా ఉపవాసం ఉంటారు. ఏమిటి ఇందులో ఉన్నటువంటి యొక్క ఆంతర్యం అంటే, అనుభవించడానికి యోగ్యమైన పదార్థాలు నీ చుట్టూ ఉన్నప్పటికీ కూడా ఇంద్రియాలను మనం నియంత్రించటము, అది ఉపవాసం. ఇంద్రియాలను నియంత్రించి పరమాత్మ పరంగా చేయడం. ఎందుకట్లా ఫోర్స్ఫుల్ గా చేయాలి బాగా గుర్తుపెట్టుకోవాలి. ఉపవాసం అంటే ఏదో రకరకాల పదార్థాలు చేసుకొని తినడం అర్థం కాదు. ఇక్కడ ఉపవాసం అంటే కోరికలు తగ్గించుకునుట. కోరికలు తగ్గినప్పుడు స్వార్థం తక్కువ అవుతుంది. కోరికలు స్వార్థం తగ్గినప్పుడు తప్పు చేయాలన్న ఆలోచన తగ్గిపోతుంది. ఇది ఉపవాసం ఉన్నటువంటి అంతరాలు. దీన్ని గమనించాలి. కాబట్టి కేవలం ఆహారాన్ని నియంత్రించడం మాత్రమే కాదు, పవిత్రాణం పవిత్రయ్యో మంగళానాంచ మంగళం అనబడే పరమాత్మ యొక్క కథలను అలాగే భాగవతోత్తములను సేవించడం ద్వారా ఒక పక్కన మన మనసులో ఉన్న మలినాలు పోవడమే కాదు, కళ్యాణ గుణములు కూడా మనకు వస్తాయి అని మనకు పెద్దలు చెప్తారు. తర్వాత 9వ పాసురం. ఈరోజు పాసురంలో లేపబోయేటువంటి ఒక గోపిక, ఒక అద్భుతమైనటువంటి గోపిక. పరమాత్మయే ఉపాయము కాబట్టి నేను వెళ్ళి సేవించాల్సిన అవసరం ఏముంది, ఆయనే వస్తాడు, పరమాత్మయే వస్తాడు అన్నటువంటి ఒక గట్టి నమ్మకంలో ఉన్నటువంటి గోపిక అన్నమాట. కాబట్టి
తను కృష్ణుడిని అనుభవిస్తూ అలా పడుకొని ఉంటుంది. ఇంతకు ముందు ముగ్గురు గోపికలు చెప్పుకున్నారు. మొదటి 2 గోపికల ద్వారా శ్రవణం చెప్పబడింది అన్న తర్వాత మననం చెప్పబడింది 3వ గోపిక. ఇక్కడ ధ్యానం చెప్పబడుతుంది. స్థిత ప్రజ్ఞత అది 4 రకాలుగా ఉంటుంది అని మనకు భగవద్గీతలో చెప్పబడింది. యతమానావస్థ, వ్యతిరేకావస్థ, ఏకేంద్రియావస్థ, వశీకరణావస్థ అని 4 రకాల. అవస్థ అంటే స్టేజ్ లేదా ఫేజ్ అని అర్థం అనమాట. సో అందులో ఒక తాబేలు ఎట్లయితే ఒక ఆపద కలుగుతుంది అనగానే తన ఇంద్రియాలు ఎట్లయితే ముడుచుకుంటుందో విషయముల పట్ల మన ఇంద్రియాలు ముడుచుకోవడం అన్నమాట. అది యతమాన అవస్థ అంటాం. తర్వాత వ్యతిరేక అవస్థ, సుఖం ఇది ఉంటే సుఖం, అది ఉంటే దుఃఖం, ఇలాంటివి లేకుండా ఉండడం వ్యతిరేక అవస్థ. ఏకేంద్రియ అవస్థ, సుఖపడే సందర్భం వచ్చినా దుఃఖపడే సందర్భం వచ్చినా సుఖించకపోవట, దుఃఖించకపోవట, ఇది ఏకేంద్రియ అవస్థ. ఇకపోతే వశీకార అవస్థ, అడుగో యోగ్యమైనటువంటి పదార్థాలు అన్నీ ఉన్నప్పటికీ కూడా ఇంద్రియాలు వాటి వైపు కించిత్ కూడా వెళ్లకుండా ఉంటారు. అనుభవించే పదార్థాలు అన్నీ ఉన్నాయి కానీ అసలు వైపు ధ్యాస లేకుండా ఉండటం, ఇది వశీకార అవస్థ అంటే. ఈ అవస్థలో వశీకార అవస్థటువంటి గోపికలు ఈ రోజున నిద్రలు ఇవ్వబోతున్నారు. ముందుగా భాస్కరాన్ని మనం సీడ్దాం ప్రాయక్తంగా. రసశ్రీ పద్యాలు వాటి పాశనం తూమని వాడితే ఇది హిందుస్థానీ రాగంగా పరిగణింపబడ్డా కూడా కళ్యాణికి కర్ణాటక సంగీతంలో కళ్యాణి రాగంకి ఒక హిందుస్థానీ పద్ధతి లేకపోతే హిందుస్థానీ అందాన్ని బాణిని సమకూర్చిన రాగం, దీన్ని హమ్య కళ్యాణి అంటారు. వాటి పాసరం ఆ రాగంలో స్వరపరిచింది. தூமணி மாடத்து சோற்றம் விளக்கேறிய தூமணி மாடத்து சோற்றம் விளக்கேறிய தூமணி மாடத்து சோற்றம் விளக்கேறிய ரூபம் கமல தூயில் அணை மேல் கண்வளரும் தூபம் கமல தூயில் அணை மேல் கண்வளரும் மாமா மகளே மணி கதவம் தாழ்த்திரவாய் மாமான் மகளே மணி கதவம் தாழ்த்திரவாய் மாமான் மகளே மணி கதவம் தாழ்த்திரவாய் மாமீர் அவளை எழுப்பேரோன் மகள்தான் ஊமையோ அன்றே చెవిడో ఆనందాలో ఏమా పెరు దోయల్ మందిర పటాలో மாமாயன் மாதவன் வைகுந்தன் என்றென்று மாமாயன் மாதவன் வைகுந்தன் என்றென்று
நாமம் உலவும் நாவென்றே லோரும் பாவாய் நாமம் நாமம் பலவும் நாவென்றே லோரும் பாவாய் అద్భుతం. చక్కటి గానామృతం, అద్భుతమైన పాఠం. 9వ పాఠం సంఖ్యాపరంగా కూడా ఉపాయ నిష్ఠలో ఉన్నటువంటి గోపిక అంటే ఏమిటి? పరమాత్మనే ఉపాయంగా మనం స్వీకరించాం కదా, ఇంకా మనం ప్రయత్నం చేయడం ఏమిటి? దాన్నే ప్రయత్నం అంతా కూడా. ఆయనే వస్తాడు, కలుస్తాడు అని అధ్యావసాయంలో ఉంది. ఎలా ఉంది ఆమె అని చెప్పే ముందు శాస్త్రంలో ఒక మాట ఉంది మనకి, పరమాత్మని యో రక్త విరక్త అపరమాత్మని అని. పరమాత్మని అనే సంస్కృత పదం, పరమాత్మని యందు అని అర్థం. పరమాత్మని అంటే పరమాత్మని యో రక్త, పరమాత్మని యందు ఎవడు ప్రీతి కలిగి ఉంటాడో, విరక్త అపరమాత్మని, మిగిలిన విషయాల పట్ల వాడు విరక్తిని కలిగి ఉంటాడు. ఇదేంటి ఇట్లా చెప్తుంది శాస్త్రం? మామూలుగా లోకంలో ఎట్లా ఉంటుందండి, మీరు ఈ వయసులోనే స్పిరిచువల్ ఎందుకున్నారండి? లవ్ ఫెయిల్యూర్ అండి, లవ్ ఫెయిల్యూరు, జాబ్ ఫెయిల్యూరు, బిజినెస్ ఫెయిల్యూరు, ఇలాంటివి అయితేనే స్పిరిచువల్లోకి వస్తారు. చిన్న వయసులోనే ఒక నానుడు ఉంది, దాసుడు ఎందులో ఫెయిల్ అవ్వలేదు. ఓకేనా? ఓకే, 38 సంవత్సరాలకే శ్రీరామాయణం సేవించాలని కోరిక, తద్వారా ఒక వైష్ణవ జన్మ వచ్చినందుకు ప్రయోజనం ఏమిటి అని సిగ్గుతోని మేలుకోట వెళ్ళి రామానుజుని ప్రార్థించి అనుకోకుండా ఆ రోజు ఇక్కడ రాగానే మా ఆచార్యులు వారు ఉండడం, వారి ద్వారా శ్రీరామాయణ ఉపదేశాన్ని పొందడం, 2 సంవత్సరాల పాటుగా బాలకాండ నుంచి యుద్ధకాండ వరకు ప్రతిరోజు పారాయణ పురస్సరంగా చేసుకుని ఆఫీస్కి వెళ్ళడం. అలా 38వ ఏట ఒక పరిపూర్ణమైన ఒక ఆధ్యాత్మిక ప్రయాణం. అంటే ఇప్పుడు ఏదో కష్టం వచ్చినప్పుడు పరమాత్మను అందరూ వేడుకుంటారండి, అన్ని బాగున్నప్పుడు కదా. అన్ని బాగున్నప్పుడు మనం పరమాత్మని ఎప్పుడు మనం ఆయనతో ఉండాలి. అసలు అన్ని బాగున్నా అన్ని బాగాలేకపోయినా, నీట ముంచినా పాల ముంచినా నీరే భారము అనుకున్నవాడు కదా నిజమైన భక్తుడు కదా. నువ్వు బాగా చూసినప్పుడు నీకు అభిషేకం చేస్తాను, నువ్వు సరిగా చూడకపోతే నీకు సగం జీడిపప్పే వాళ్ళు నైవేద్యం పెడతారు అంటే కరెక్ట్ కాదు కదా. కాబట్టి సాధారణంగా లోకంలో ఏముంటుందంటే, ఏదో ఒక బాగా విరక్తి కలిగిన వాళ్ళు పరమాత్మ వైపు ఆకర్షించబడతారు అని చెప్తారు. కానీ అట్లా కాదండి. శాస్త్రం ఏం చెప్పిందంటే, పరమాత్మని యందు ప్రీతి కలిగిన వారు మిగిలిన విషయాలను ప్రీతిని కలిగి ఉండరు. అంటే అర్థం ఏంటి అంటే, పరమాత్మ యొక్క వైభవం తెలుస్తున్న కొద్దీ మిగిలిన విషయాల్లో తక్కువదనాన్ని వీడు భావిస్తాడు. ఇప్పుడు 2 years బ్యాక్ ఒక ఫోన్ కొన్నామండి. ఇది ఏమిటిది? iPhone 14 Plus మోడల్. కరెక్ట్గా 6 నెలలకే 14 Pro వచ్చింది, 15 వచ్చింది, 15 Plus వచ్చింది. అందులో ఫీచర్స్ కనపడగానే ఇది వేస్ట్ అండి, అది బాగుందండి అనిపిస్తుంది కదా. ఎందుకంటే ఫీచర్స్ అందులో ఎక్కువ ఉన్నాయి కాబట్టి కొన్ని రోజులకి అది బాగుంది. ఇలా మారుతూనే ఉంటుంది. లౌకిక విషయంలో ఒక చోట మీకు చెప్తుంటుంది. భగవద్ విషయంలో అడుగు వేస్తున్నా కొద్దీ, సంవత్సరాలు గడుస్తున్నా కొద్దీ ఆ తృప్తి ఇంత అని చెప్పలేము. ఈ అనుభవం పెరుగుతున్న కొద్దీ మిగిలిన విషయాల్లో తక్కువ ధర కనబడుతుంది. మిగిలిన విషయాల్లో చిచి ఇన్నాళ్ళు వీటి సుఖం అనుకున్నాను, ఇది సుఖమా, ఇది కాదే. ఖరీదైన బిల్డింగ్లో ఉండడం సుఖం అనుకుంటారు కొందరు, ఖరీదైన కార్లో ఉండడం సుఖం అనుకుంటారు. కానీ ఈ అనుభవం పెరుగుతున్న తర్వాత ఏమవుతుందంటే, అసలు అవన్నీ సుఖం కానే కాదు కదా. డబ్బు కూడా సుఖం కానే కాదు. పరమాత్మ అనుభవం లేని రోజు ఉపవాసం కింద లెక్క కదా. ఒక రోజు ప్రవచనం చెప్పకపోయినా కనీసం ఆ రోజు ఏ ప్రోగ్రాం లేకపోయినా పడుకునే ముందు ఇంట్లో వాళ్ళు కూర్చోబెట్టినా సరే ఒక పావుగంట సేపు ఏదో ఒకటి చెప్పే పడుకోవడం అలవాటు. అది అప్రీతి కలిగితే అట్లా ఉంటుంది. ఆ ప్రీతి కలిగినప్పుడు మిగతా విషయాలు చాలా చిన్నగా అనిపిస్తాయి. అందుకనే శాస్త్రము చెప్పింది, ఇదే కరెక్ట్ మాట అనమాట. మిగతా విషయాలను విరక్తి కలిగితే పరమాత్మ వైపు ఆసక్తి కలిగినది టెంపరీ. కొంతకాలానికి మళ్ళీ వీడు మన విడిపోయిన అమ్మాయి వచ్చి ఐ లవ్ యూ చెప్పేస్తే పరమాత్మ వదిలిపెట్టారు, ఈ అమ్మతో
ఉంటాడు వాడు. అది కరెక్ట్ అయితే కాదు. ఎప్పుడైతే పరమాత్మ మీద భక్తి కుదురుకుంటుందో మిగిలిన విషయాలపైన విరక్తి కలగడం అనేది సరి అయిన ప్రక్రియ అని. అటువంటి ఒక గోపిక ఎలా పడుకొని ఉంది, ఎట్లా ఉందని చెప్తాను. ఈ బయటి గోపికలందరూ ప్రార్థిస్తున్నారు, ఏమమ్మా నీకోసం నువ్వు రాక్కర్లేదు, కానీ ఇతరుల ప్రయోజనం కోసమే నువ్వు రావచ్చు కదా. ఇప్పుడు శ్రీరామాయణంలో వృత్తాంతాన్ని మీరు కొద్దిగా జాగ్రత్తగా గమనిస్తే, సీతాదేవి పట్ల చాలా అమానుషంగా ప్రవర్తిస్తున్నటువంటి రావణాసుడి విషయంలో సీతాదేవి ఒక మాట అంది, రావణ నాకున్నటువంటి శక్తికి నేను శపించగలను, శపించి నిన్ను ఇక్కడే భస్మము చేయగలను, కానీ నాకు ఆజ్ఞ లేదు, రాముడే రావాలి, రాముడే కాపాడాలి అని అన్నదా అని. మరి అదే సీతాదేవి హనుమ వచ్చి రావణాసుడితో మాట్లాడిన తర్వాత, రావణాసుడి ఆజ్ఞ మేరకు హనుమ తోకకి నిప్పంటించిన తర్వాత హనుమ గురించి ప్రార్థించిందా లేదా? సీతోభవ హనుమత, ఓ అగ్నిదేవ హనుమంతుని పట్ల చల్లగా ఉండు అనిందా లేదా? తన కొరకు తను ప్రార్థించాల్సిన అవసరం లేదు, ఇతరుల కొరకైనా చేయొచ్చు కదా. కాబట్టి ఇంకా పడుకొని ఉండవేంటి నువ్వు అని బయటికి వస్తున్నారు, లోపల లేపుతున్నారు. ఆ లేపే క్రమంలో ముందు వెళ్ళి చూడగానే కాస్త నిశ్చేష్ట అయ్యారనమాట. అంటే ఆ గోపికలటువంటి బిల్డింగ్ అంత గొప్ప బిల్డింగ్ అది. ఒకసారి చూద్దాం. తూమణి మాడత్తు చుట్టూ విளக்கிరియా. తూ అంటే పరిశుద్ధమైన అని అర్థం. మణులతో నిర్మింపబడినటువంటి మాడత్తు భవనంలో చుట్టూ చుట్టూ విళక్ ఏరియా దీపములు ప్రకాశిస్తూ ఉండగా, ధూపం కమల ధూపం అంతా ప్రవణిస్తూ ఉండగా, తుయిల్ అనే మేల్ ఇలా పడుకోగానే నిద్ర వచ్చేటటువంటి ఆ శయ్యపై ఆ మంచం పైన కనబడరు, కనుమూసి నిద్రిస్తున్నటువంటి మామాన్ మగలే, ఓ మేనమామ కూతురా, మడికదవం తాழ்తిరవాయ్, మడులతో నిర్మించిన తలుపుల యొక్క గడియను తీయవమ్మా, మామీర్ ఓ అత్తగారు, అవడై ఆమెను ఎలుపీరో లేపరాదన్నా, ఉన్ మగళ్తాన్ మీ కూతురు ఏమైనా ఊవయో మూగదా, అన్ని చెవిడో లేకపోతే చెవిటిదా, ఆనందలో లేకపోతే ఏమైనా జాడ్యమా, ఏమో పట్టాలో ఇవ పడుకోనే ఉండాలి లేవద్దు అని ఏమైనా కావాలిగా ఉన్నారా? పెరుందుయిల్ మధ్యలో పట్టాడు, పెద్దగా నిద్రపోయేట్టుగా గట్టిగా నిద్రపోయేట్టుగా ఎవరైనా ఏమైనా మంత్రం వేశారా ఏమిటి? మామాయన్ మాధవన్ వైహుందన్ ఎన్నెన్ను, మామాయన్ మహామాయావి అని, ఆశ్చర్యకరం గొప్పవైన ఆశ్చర్యకరమైన చేసిన కలవాడని, మాధవన్ మాధవ అని, వైగుంధన్ ఓ వైకుంఠవాస అని, ఎన్ను ఎన్ను అని అని నామం పదము అనేకమైనటువంటి భగవన్ నామాలను నవిన్ను కీర్తించు. అందమైన పాశురం. ఈనాడు గోపిక ఒక అద్దాల మేడలో పడుకుంటున్నాడు. ఎటువంటి అద్దాల మేడ? స్వచ్ఛమైన 9 రకాల రత్నములతో నిర్మింపబడినటువంటి భవనము అన్నది. ఇవ నిద్రపోతున్నది అన్నది. అసలు నిద్ర అంటే నితరా ద్రావేతీతి నిద్ర, ఇంద్రియ వ్యాపారములు ఏమీ లేకుండా, అంటే ఇంద్రియ
జూమ్ డిస్కనెక్ట్ అయినట్టుంది, మళ్ళీ ఒకసారి కనెక్ట్ చేశాడు దాసుడు. కాబట్టి హృదయ స్థానంలో పురీతత్ అన్న స్థానంలో నిద్రపోతాడు జీవుడు. ఇది నిత్యం జరిగే ఒక ప్రక్రియ, ఇది నిత్యం జరిగేటువంటి ఒక ప్రక్రియ అని చెప్పారు. తోమడి వాడము, ఇక్కడ ఒక విశేషణం ఉన్నది. ఏమిటా విశేషణం అంటే పరిశుద్ధమైనటువంటి మనుల చేత నిర్మింపబడినటువంటి భవనం. కృష్ణ పరమాత్మ ద్వాపరయుగంలో వాళ్ళందరికీ కూడా చిన్న నిధులు ఏర్పాటు చేశారు. నిధులు ఏర్పాటు చేసి ఏ దోషము లేనటువంటి జాతి రత్నాలతోని మనకు అత్యంత ప్రియమైనటువంటి ఈ గోపికను భవనాన్ని కట్టించాడు. తాను మాత్రం ప్రతి ఏదో దోషమైనటువంటి రాళ్లతోని జంసుకొని కట్టుకున్నాడు. తువళిల్ మహామండపం ఒక దివ్యదేశం ఉంది. తువళిల్ మహామండపం అంటారు. అంటే ఏంటంటే అర్థం నిర్మలమైన మణులు, ఆ నిర్మలమైన మణులతో కట్టబడినటువంటి భవనం అంటే. నిర్మలమైన మణులు అంటే ఏంటి, తూమడి పరిశుద్ధమైన మణులు అంటే ఏంటి అంటే కొన్ని రత్నాలు అవి దొరకడమే ఏ దోషము లేకుండా ఉంటాయి, వాటిని పరిశుద్ధమైన రత్నాలు అంటారు. కొన్నిటిని కొన్ని దోషాలు కలిగి ఉంటాయి, దాన్ని ప్యూరిఫై చేసిన తర్వాత వాడతారు. పరమాత్మ కొన్ని దోషాలు ఉన్నటువంటి మణుల్ని ప్యూరిఫై చేసుకొని తాను భవనం కట్టుకోడు, కానీ ఈ గోపికలు మాత్రం పరిశుద్ధమైనటువంటి మణులతోనే భవనాన్ని నిర్మించాడు. అంత గొప్పదైనటువంటి భవనం. ఇది విన్నప్పుడు మణులతోని బిల్డింగ్ కట్టడం. ఇప్పుడు ఐటీ కారిడార్లో గ్లాస్ బిల్డింగ్స్ చూస్తాం మనం కదా. గ్లాస్ బిల్డింగ్స్ ఉంటే సమ్వాట్ ఓకే. మణులు అంటే ఇంత చిన్న డైమండ్ కొన్ని లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు ఉంటుంది కదండి. మరి ఎంతెంత పెద్ద మణులు అయి ఉండాలి అంటే ఇలా చెప్పడం గుర్తుందా అంటే మీరు ఒకసారి ఆలోచించండి. మీలో హంపీకి వెళ్ళిన వాళ్ళు ఎంతమంది? హంపీ వెళ్ళారా? వాళ్ళిద్దరు వెళ్ళారు. అక్కడ విజయ సామ్రాజ్యం ఉన్నప్పుడు వీధుల్లో రత్నాలు రాసుల్లో పోసేవాళ్ళని విన్నారా? కొత్తిమీర కరేపాకి రత్నాలు ఇచ్చేసి కొత్తిమీర కరేపాకి తీసుకుని వెళ్ళారు. అంటే ఇక్కడి నుంచి బ్యాక్ వెళితే ఒక 800 సంవత్సరాలు 900 సంవత్సరాలకే అంత సుసంపన్నంగా ఉండే భారతదేశం ఎప్పుడో 500 సంవత్సరాల క్రితం ద్వాపర యుగంలో ఇంకెంత సుసంపన్నంగా ఉండాలి కదా. కాబట్టి ఇది పాజిటివ్. ఇప్పుడు అటువంటి మణులతో తిరిగిపడినటువంటి మెడలు ఉన్నటువంటి గోపిక ఏం తెలియజేస్తున్నాయండి మనులు అంటే భగవంతుడికి మనకున్నటువంటి 9 రకాల సంబంధాలు మనకు తెలియజేస్తుంది. ఏమిటో 9 రకాల సంబంధాలు ఒకసారి గట్టిగా మీరు కూడా చెప్పండి. ఎలా చెప్పు? సరే, పితృ పుత్ర భావము చెప్పండి గట్టిగా. పితృ పుత్ర భావము, రక్షక భావము, శేషి భావము, భర్తృ భార్యా భావము, జ్ఞాతృ జ్ఞేయ భావము, స్వస్వామి భావము, ఆధార ఆధేయ భావము, శరీర ఆత్మ భావము, భోక్తృ భోగ్య భావము. నవరత్నాలు లాంటి వడులతో నింపబడిన భవనము అంటే భగవంతుడితో మనకున్నటువంటి ఒక్క సంబంధం ఉంటేనే మనం మానవుల్లో వాటిని వదులుకోలేకపోతున్నాం. ఇక పరమాత్మలోని 9 సంబంధాలు భావిస్తే ఇదో ఈ గోపిక లాంటి ఒక స్థితి మనకు కూడా వస్తుంది అని చెప్తారు. అంటే పరమాత్మ తండ్రి, మనము పిల్లలము. అటుపైన రక్షక, ఆయన రక్షించేవాడు, మనం రక్షింపబడేవాడు. ఆయన శేషి, మనము శేషులం. అంటే మన సేవ చేసేవాడు, ఆయన సేవ అందుకునేవాడు. భర్తృ భార్యా భావం, ఆయన భర్త, మనందరం భార్యలం. భర్త అంటే భరించేవాడు అర్థం. ఈ లోకాన్ని భరిస్తున్నాడు అంటే లోకాలంటే కేవలం గోడాలేనా? లోకంలో ఉన్నటువంటి దేవతలు, మనుష్యులు, జంతువులు, స్థావరాలు అన్ని. జ్ఞాతృజ్ఞేయ భావము, ఆయన తెలియబడేవాడు, మనం తెలుసుకునేవాడు. స్వస్వామి భావము, మనము సొత్తు, ఆయన స్వామి. ఆధార ఆధేయ భావము, మనం ఆయన మీద
ఆధారపడి ఉన్నాము, వాడందరికీ ఆయన ఆధేయము అనేటువంటి వాడు. శరీర ఆత్మ భావము, మనము శరీరం లాంటి వాడము, ఆయన మనకు ఆత్మ లాంటి వాడు. భోక్తృభోగ్య భావం అంటే మనము అనుభవింపబడే వాళ్ళము, ఆయన అనుభవించేవాడు. ఇలా 9 రకాల సంబంధాలు ఆ తూమణి మాడత్తు అని చెప్పడం ద్వారా. తర్వాత ఏమన్నారు, చుట్టూ విడక్కెలియ, చుట్టూ దీపాలు ఉండగా. ఉదయం పూట కూడా దీపాలు పెడతాం కదా మనం. ఎందుకు? ఉదయం పూట వెలుగు లేదా? వెలుగు ఉన్నప్పటికీ మనం దీపాలు పెడతాం. లేదా కార్యక్రమం చేస్తాం మన దేవాలయాలు 11ంటికి కళ్యాణోత్సవం ఏదో దీపం వెలిగిస్తాం కదా. దీపం మంగళకరమైనది అనమాట. మంగళకరమైనది కాబట్టి దీపం వెలిగిస్తారు. అలాగే దీపము జ్ఞానానికి గుర్తు, సంకేతం. చుట్టూ దీపాలు చక్కటి భవనంలో ఉన్నది. అటుపైన తూపం కమళ అంటే అర్థం ఏంటి అంటే చక్కటి అగరు, ఆ పరిమళం అంతా కూడా వ్యాపించి ఉంది. ఎట్లా ఉందండి, మన సాంబ్రాణి వేస్తే ఏముంటుంది, పొగ ఎక్కువ పరిమళం తక్కువ. అక్కడ పొగ లేదట, కేవలం పరిమళమే ఉందట. ఆ పరిమళం ఆ బిల్డింగ్ అంతా వ్యాపించింది. ఒకసారి మీరు ఇమాజిన్ చేసుకుంటే అద్దాల మేడ, ఆ అద్దాల మేడలో ఈ గోపిక నిలుస్తూ ఉంది. అందమైనటువంటి ఒక శయ్య అంటే పరుపు, ఎటువంటిది ఇలా ముట్టుకుంటే చాలా నిద్ర వస్తుంది అన్నమాట. అటువంటి ఒక పరుపు, చుట్టూ దీపాలు ఉన్నాయి, చక్కటి అగరు వాసన. ఒక ప్రియుడిని ఎడబాసినటువంటి ప్రియురాలికి ఆ పర్ఫ్యూమ్ స్మెల్ ఇవ్వండి చాలా కష్టం భరించడం, ఇవన్నీ కూడా కదా. ఎందుకంటే ఎప్పుడు ఆనే తలుచుకుంటూ ఉంటుంది కాబట్టి ఆ ఫ్రాగ్రెన్స్ భరించడం చాలా కష్టం. అయినప్పటికీ కూడా వాటితో ఏమీ పట్టనట్టుగా, వాటి మీద ఏమీ వ్యామోహం లేనట్టుగా ఆ గోపిక పడుకోడు. ఇక్కడ దీపం అన్నారు, పరిమళము అన్నారు. ఈ రెండు దేనికి సంకేతము అంటే, దీపము జ్ఞానానికి సంకేతము, పరిమళం అనేది అనుష్ఠానానికి సంకేతం. దేనికి? అనుష్ఠానానికి సంకేతం. జ్ఞానము అనుష్ఠానము రెండు తప్పనిసరి. కాళ్ళు కళ్ళు లాంటివి అన్నమాట కదా. కళ్ళు బాగా కనపడుతున్నాయి కానీ ఆ ప్రదేశానికి వెళ్ళాలి అంటే కాళ్ళు పనిచేయటం లేదు, ఉపయోగం లేదు. కాళ్ళు శుభ్రంగా పనిచేస్తున్నాయి, పరిగెట్టగలవు, కానీ ఆ ప్రదేశాన్ని చూడాలంటే టార్గెట్ని కళ్ళు లేవు, ఉపయోగం లేదు. రెండు ప్రధానం. ఏదో ఒక్కటి ఉంటే మనకు పరిపూర్ణం కాదు. జ్ఞానం ఉండాలి, అనుష్ఠానం ఉండాలి. కాబట్టి ఆ జ్ఞానం అనుష్ఠానం ఇక్కడ చెప్పబడుతున్నాయి అన్నమాట. సో అటువంటి గోపిక అయితే తూయిలనేవి కనబడదు. మామాన్ మహళే, ఓ మామ కూతురా అని సంబోధిస్తున్నారు. ఎందుకంటే ఇట్లా సంబోధిస్తున్నారు ఇవాళ ఈ గోపికని అంటే, భాగవతోత్తములతోని ఒక సంబంధాన్ని మనం ఆశించాలట. ఇది మనకు ఆశించాలట కాదు, ఆశించాలి. ఇది మనకు సంప్రదాయంలో పెద్దలు చెప్తారు. ఏమిటి అంటే, ఏ రకంగా బంధుత్వం ఉన్నా సరే, అది ఆత్మబంధుత్వం అయినా కావచ్చు, దేహ బంధుత్వం అయినా కావచ్చు, అలా ఉంటే మనం తరిస్తాము అని చెప్తారు. అలా భాగవతత్వంతోనే ఒక సంబంధం. భగవద్ రామానుజుల్ని వెంట పెట్టుకుని ఎప్పుడు కూరతాళ్వాళ్ళు ఉండేవారు, మొదలియాండారు ఉండేవారు, దాశరథి అని పేరు వారికి. తర్వాత ఎంబార్ ఉండేవారు. ఎంబార్కి గోవింద భట్టర్ అని పేరు. గోవింద భట్టర్ అనేవారు భగవద్ రామానుజుల యొక్క పిన తల్లి కుమారుడు, అంటే పిన్ని కుమారుడు, కజిన్ పడతారు. ఈ దాశరథి అనే ఆయన, ఈయనకి మొదలే అంటానికి ఇంకో పేరు కూడా ఉంది. ఇతను మేనలుడు వరుస అవుతాడు. వీళ్ళు అత్యంత క్లోజ్. మన కూరతల్వాడు కూడా అంతే క్లోజ్ భగవద్ రామానుజు గారు. కానీ కూరతల్వాడు వరకు ఒక లోపం ఎప్పుడు ఉంటుండేట. వాళ్ళలాగా నాకు కూడా దేహబంధుత్వం లేదే రామానుజుతో. రామానుజులకి ఒకరేమో అల్లుడు వరుస, ఒకరేమో బ్రదర్ వరుస. కాబట్టి ఆ దేహబంధుత్వంతో అంత క్లోజ్గా ఉన్న కొద్దిగా ఆంతరంగిక కైంకర్యం, ఒక పక్క సర్దడము, సాపాటు పెట్టడము, ఇలాంటివన్నీ వాళ్ళే చేసేవారు కదా. అయ్యో ఈ భాగ్యం నాకు దక్కలేకపోయింది అని అంత అంతరంగికమైనటువంటి కురతాల్వాడు కూడా ఒక దేహబంధుత్వాన్ని కోరుకున్నాడు. దేహబంధుత్వము త్యాజ్యమా పరిగ్రాహ్యమా అంటే స్వీకరించాలా వదిలేయాలా? దేహబంధుత్వాన్ని కోరుకోవాలా వద్దా అంటే దేహబంధుత్వాన్ని కోరుకోవాలి, దేహబంధుత్వాన్ని వదిలేయాలి. రెండు మీరే ఎట్లా అండి?
అవునండి, భగవత్ సంబంధానికి అడ్డుపడే దేహ బంధుత్వాన్ని వదిలేసేయండి. భగవత్ సంబంధానికి ప్రేరణ చేసేటువంటిది ఎవరైనా పెద్దలని మన ఒక దేవతతో వారితో ఏర్పాటు చేసుకోవాలి. తమిళనాడులో మీరు ఎక్కడికి వెళ్ళినా బటర్ స్వామి ఏమంటారు తెలిసిన మామ మామ అంటారు. తమిళనాడు ఎక్కడికి వెళ్ళినా మామ అది కాంచుకో, మామ ఇది కాంచుకో. మన సైడ్ కూడా పెద్దల్ని మనం మామయ్యను, పెదనాన్న గారను, తాతగారను తీసుకుంటాం. చిన్నప్పుడు మిర్యాలలో ఆంజనేయ స్వామి దేవాలయంలో మా తాతగారి సహాయంగా చిన్న మడిగట్టుకొని తీర్థం ఇస్తుంటాడు. అప్పుడు అందరూ నన్ను పట్టుకుని తాతగారు తాతగారు పిలిచేవారు అనమాట. మీ తాతగారు ఏంటి అటువంటి కాదు, కానీ అదేదో ఒక ప్రేమ, అట్లా ఒక బంధుత్వం. అంటే భావతత్వంతో అర్చక స్వామితో ఒక బంధుత్వం ఉండాలి అని. ఆ బంధుత్వం మనల్ని ఉజ్జీవించడానికి ఒక కారణం ఉండాలి. వాడు భావతత్వంతో కలిసి ఉండుట, వాడు ప్రయాణించిన మార్గంలో ఉండుట, వారితో ఒక బంధుత్వం ఏర్పాటు చేసుకుంటా, అది మనకు ఉజ్జీవడానికి కారణం అని ఈ గోపికని ఓ మగ కూతురా అని సంబోధిస్తుంది గోదాదేవి. మామాన్నగడే సంబోధిస్తూ అంటే ఆ సంబంధాన్ని కోరుకొని మణికరవం తాకిరవాయ్, మణులతో నిర్మింపబడినటువంటి ఆ గడియను తెరువుము అంటే ఏంటంటే ఇక్కడ అన్ని నవరత్నాలు లాంటి మణులతోని ఆ భవనం తయారు చేయమని ఉండడం వల్ల తలుపులేవో గడియలేవో తెలియకుండా ఉన్నాయి. కాబట్టి ఆ గడియ తెరువుము అని బయటకు వచ్చి ప్రార్థిస్తూ ఉంటే లోపల గోపికలు మీరు వచ్చి తలుచుకోలేరా అంటే ఏమిటట ఆ గడియ తెరవడము అంటే ఏంటి? దేహాత్మ అభిమానం పోగొట్టడం అని అంటారు. దేహాత్మ అభిమానాన్ని పోగొట్టడం అంటారు ఆ గడియ తెరవడము అంటే. మరి ఆ గడియ తీసిన తర్వాత 2 తలుపులు ఉంటాయి కదా, ఆ 2 తలుపులే అహంకారం మమకారం. ముందు అసలు అది పోవాలంటే ముందు ఈ దేహాత్మ అభిమానం పోవాలి. మనందరికి ఏమిటి పేర్లు అంటే దేహాత్మ అభిమానులు అంటే దేహమే ఆత్మ అనుకునేవారు, ఆత్మ అనేది ఇంకొకటి ఉన్నది అన్న జ్ఞానం లేని వాళ్ళము అర్థం. అలా ఒకవేళ ఉంటే చిన్న వాడికి మనకు కోపాలు వస్తాయి. ఒకరు ఏదైనా ఒక మాట అనగానే వెంటనే రియాక్ట్ మోడ్లో వెళ్ళిపోతాం మనం. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అంటారు. కానీ వాళ్ళు ఎంత ఇంపేషెంట్ అవుతున్నారు. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఏ విషయంలో కూడా ఓపిక అనేది లేకుండా పోతుంది. సహనం అన్న మాటకి చాలా పీపీఎం లెవెల్స్ అంటారు, పీపీఎం లెవెల్లో పడిపోతుంది. ఒకప్పుడు ఎంతో ఓర్పు ఉండేవాళ్ళండి. మన బామ్మలైనా మన తాతగారులైనా ఎన్నో విషయాన్ని ఓర్చుకున్నారు. కష్ట నష్టాలే కావచ్చు, ఒక మాటే కావచ్చు, ఏదైనా కావచ్చు. ఇవాళ అసలు చిన్న కష్టం వస్తే తట్టుకోరు. మొన్న పేపర్లో ఏదో న్యూస్, భర్త సరిగ్గా సమయం స్పెండ్ చేయట్లేదు అని ఆత్మహత్య, 25 ఏళ్ళ అమ్మాయి. ఆయన ఏదో ఉద్యోగం అట. మరి ఆ ఉద్యోగ బాధ్యతలు ఉంటాయి కదా, 10 గంటలు 11 గంటలు ఉంటాయి. వచ్చాక మరి భార్యతో కొద్ది సమయం కేటాయిస్తున్నాడు. వీకెండ్స్ ఉంటాయి. ఇప్పుడు ఈ ఉద్యోగం కాకపోతే ఇంకో ఉద్యోగం చూసుకుంటారండి. అంత మాత్రానికి చనిపోవాలండి, అంత తొందరపడి నిర్ణయాలు తీసుకోవాలా? ఇక విద్యార్థుల పరిస్థితి చెప్పలేదు. ఇవాళ సొసైటీ ఎట్లా ఉందంటే మనం ఎంత బాగా కాపాడుకుంటున్నా మన పిల్లల్ని బయట వాళ్ళు ఎట్లుంటారో మనకు తెలియదు. మనం బాగానే పెంచుతాం, బయట ఇళ్ళ మీద చెడిపోతున్నారు పిల్లలు. కాబట్టి కొన్ని గుర్తుపెట్టుకోవాలి, ప్రతి వాడి జీవితంలో అకాడమిక్స్ ఎంత ఇంపార్టెంటో ఆధ్యాత్మికత కూడా అంతే ఇంపార్టెంట్. రోజు ఇంట్లో ఏ వయసులో ఉన్న వాళ్ళైనా సరే రోజు రాత్రి పడుకునే ముందరు కుటుంబం అంతా కూర్చోండి ఒక 5 విష్ణు సహస్రనామ శ్లోకాలు చెప్పుకోండి. మీకు రాకపోతే తెలిసిన వాళ్ళకి ఫోన్ చేయండి, అయ్యా చెప్పండి అనండి, మీరు ఫోన్లో చెప్పించుకోండి వాళ్ళతో. ఏదో ఒక శ్లోకం చదవండి, ఆ శ్లోకానికి అర్థాన్ని ముందు పెట్టుకోండి, పిల్లలకు చెప్పండి, మీరు అనుభవించండి, పెద్దల ద్వారా అనుభవించండి. ఇలా దేవాలయాలకు వచ్చి ప్రవచనాలు వినడం వల్ల మీరు కొన్ని విషయాలు తెలుసుకుంటారు, మీరు ఇంట్లో కొంత పంచుకుంటారు. అలా భగవంతుని యొక్క కళ్యాణ గుణాలు ఏ ఒక్క శ్రీరామనవమికో, ఏ గోకులాష్టమికో, ఏ గోదా కళ్యాణానికి చూసుకుని దుర్గొనిపోయేవి కావు. అలా ఉండడం వల్లనే ఇవాళ ఇప్పుడు హైందవ సంస్కృతి ఈ స్థితిలో ఉంది. మన పురాణాల మీద మనకు పట్టలేదు, మన రామాయణాల మీద మనకు పట్టలేదు. ఎవడు ఏది చెప్తే ఇవాళ ప్రతివాడు గురువు అయిపోవాలని ట్రై చేస్తున్నారు కదా. యూట్యూబ్లో ప్రతివాడు బొట్టున్నవాడు, బొట్టు లేనివాడు, వేదం చదువుకునేవాడు ప్రతివాడు చెప్పడమే. యూట్యూబ్లో వచ్చేసి, ట్విట్టర్లో వచ్చేసి ఎవడు ప్రమాణం? అసలు వాడి బతుక్కు ఎప్పుడైనా ఒక ఆచార్య దగ్గరికి వెళ్ళి ఒక గ్రంథాన్ని సేవించాడా? పెద్దల్ని సేవించేటువంటి లక్షణం వాడికి ఉందా? ఒక కట్టు బొట్టు ఒక పరంపర ఏదైనా ఉందా? ఏమీ లేదు. ఎవడు ఏం చెప్తే అది వినటమే గుడ్డిగా.
అది మళ్ళీ వచ్చి మనం వచ్చి అడగడం అనమాట. ఏమండి రావణాడు యుద్ధం అయిపోయిన తర్వాత రాముడుండి లక్ష్మణుండి, ఓ లక్ష్మణ నువ్వు వెళ్ళి రావణాసు దగ్గర కూర్చోరా, నీకు కొన్ని విషయాలు చెప్తాడు అని రావణుడు అన్నాడు. అంత దిక్కుమాల స్థితిలో ఉన్నాడంటే లక్ష్మణస్వామి. వాడు పరమ దుర్మార్గుడు రావణాసుడు. వాడు యుద్ధం అయిపోయి వాడు పడిపోయిన తర్వాత రాముడు అన్నట్ట, లక్ష్మణుడు నువ్వు వెళ్ళి కనుక్కో అంటే రావణాసుడు వీడికి ఏదో నీతులు బోధించాట. ఇది దయాలు వేదాన్ని వల్లవేయడం అంటే ఇది అర్థం. ఇదన్నిటికీ కారణం మనమే. అసలు ముందు బొట్టు పెట్టుకోవడంతో మన సంప్రదాయం మొదలవుతుంది. మీరు ఏ సంప్రదాయంలో ఉన్నా ఆ సంప్రదాయం ముందు బొట్టు పెట్టుకోవడం నేర్చుకోండి, మీరు పెట్టుకోండి. పెద్దరింటికి వచ్చినప్పుడు లేచి నిలబడి నమస్కారం చేయడం అలవాటు చేయండి. మీరు చేయండి, పిల్లలతో చేయండి. అప్పుడు ఈ దురవస్థ మనకు తగ్గుతుంది. ఇప్పుడు దేహమే ఆత్మ అన్న భావం అది పోవాలంటే మనం పోగొట్టుకుంటే పోయేది కాదు. అది పెద్దల యొక్క శ్రీ సూక్తులు వినగా వాళ్ళ ఆచరణ చూడగా మనకు పోవాల్సిందే తప్ప మన వల్ల అయ్యే పని కాదు. కాబట్టి ఓ గొప్పిగా మాకు తెలియదమ్మా, నువ్వు వచ్చి తీయాలి అతను అని అంటారు. మామీర్ అవళ ఎడుపీరు. ఈ లోపల అరే మనవుతున్న భవనం కదండి, వాళ్ళ గోపిక వాళ్ళ అమ్మగారు అనిపించినట్టున్నారు వీళ్ళకి. ఓ అత్తగారు మీరేనా చెప్పండి, మీరేనా చెప్పండి అని. సంప్రదాయంలో అమ్మగారికి ఉపాయాంతర నిష్ఠ అంటే బ్రహ్మాళ్ళ వాళ్ళ యొక్క తిరువాముది చేయించిన వాళ్ళకి అర్థం అవుతుంది. ఇక్కడ చెప్పినా కూడా ఉపయోగం ఉంటుంది కాబట్టి దాన్ని దాటేద్దాం. మామీర్ అవళ ఎడుపేరు. ఓ అత్తయ్య గారు మీరైనా కాస్త లేపండి ఆమెని అంటారు. అంటే భగవంతుడే ఉపాయము అని విశ్వసించినటువంటి ఈమె భగవంతుడే వస్తాడులే అన్నట్టుగా పడుతుంది. కాబట్టి మీరు కూడా దాన్ని సమర్పిస్తున్నారేంటి, మీరు లేపండి, మీరైనా లేపండి అని బయట గోపికలు అన్నారు. అప్పుడు అత్తగారు అంటుంది, తనని కీర్తించడం కాదు, మీరు పరమాత్మను కీర్తించండి. అదే కీర్తించాము ఇప్పటిదాకా. పాంచరాత్రము చెప్పాము, శ్రీరామాయణము చెప్పాము, భాగవతము చెప్పాము, ఇవన్నీ కీర్తిస్తూనే ఉన్నాం. అయినా లేవడం లేదు. భగవతాన్ ఊమయో కోపం వచ్చింది వీడికి బయటటువంటి గోపికలు. మీ అమ్మాయి ఏమైనా ఊమయో మూగదా అంటారు, అందించేవిడో చెవిటిదా, ఆనందంలో ఏమైనా జాడ్యం ఉందా అన్నారు. అంటే ఏంటి ఇప్పుడు ఆ గోపికలు వీడు తింటున్నారా పోతున్నారా అంటే ఇది తిట్టడం ఏం కాదు, ఇది పోడుతనే అర్థం అనమాట కదా. ఇతరుల యొక్క దోషాలు వెతికే సందర్భంలో గుడ్డివాడుగా ఉండాలి. ఇతరుల పట్ల దోషాలు పలకావాల్సిన సిచ్యువేషన్ వచ్చి వారు తింటూ శ్రీనివాస్ గారు ఏమంటారు మీరు అంటే మనం తిట్టించాల్సి వస్తుంది. కాబట్టి గూగు వాళ్ళలాగా ఉంటారు కదా. అంటే ఎందుకు ఇది వదిలేస్తారు చారి గారు మనం గూగు వాళ్ళలాగా ఉండాలి. కొన్ని వినట్టుగా చెవిటి వాళ్ళలాగా ఉండాలి. అటువంటి భావగతుల లక్షణాలు ఇక్కడ చెప్పబడి ఏమో అందర పట్టాడో ఏమైంది నిద్ర పొరపాటున కృష్ణుడు ఏమైనా ఉన్నాడా ఏంటి ఇక్కడ వచ్చి ఈయన గోండి తెలవకుండా వచ్చి కబులించుకొని మాట్లాడొద్దు అని చెప్పి అలవాటు కదా ఈయనకి. కాబట్టి అక్కడిక్కడ ఏమైనా దాక్కొని లేవద్దు పడకొద్దు అని ఎవడన్నా కాపలాగా ఉన్నాడా, లేకపోతే మందిర పట్టాడో ఏమైనా మంత్రం వేశారా? ద్రావిడ దేశంలో అమ్మాన్ పొడి అని ఒక పొడి ఉండేదన్న, వశీకరణ పొడి అంటే ఇప్పుడు అవి ఉన్నాయో మనకు తెలియదు. ఆ కాలంలో ఉండేది, ప్రియవచన వ్యాఖ్యాన కాలంలో ఉండేది. ఆ పొడిని చిన్నపిల్లల వైపు చల్లేస్తే ఎవరు చదివితే వాళ్ళని పట్టుకొని అమ్మ 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 కూడా వచ్చేవాడు. కానీ అమ్మ అని పొడి అంటారు. అంటే పిల్లల్ని ఎత్తుకోపోయేవాళ్ళు చల్లేటువంటి ఒక పొడి అది. సో ఆ పొడి ఏమన్నా చల్లి పడుకోబెట్టారా అంటే మీ అమ్మాయిని చాలా చమత్కారంగా అడుగుతారు అనమాట, ఇలా పడుకోబెట్టారా అని అడిగి ఆ తర్వాత రమణగారు చెప్పాలి, ఇప్పుడు లేచి ఏం చేయాలి, అనవసరాన్ని డిస్టర్బ్ చేస్తాను అంటే అలా కాదు, తెలవారుతున్నది, మనందరం చక్కగా కృష్ణుడిని పొందడానికి మేమందరం బయలుదేరాం కాబట్టి నువ్వు లేకపోతే ఖచ్చితంగా నేను అడుగుతాడు గొప్పిక నువ్వు రావాల్సినది అంటే ఇప్పుడు ఏం చేయాలి అంటే మాధవన్ వైకుంఠం నామం ఫలము ఆశ్చర్యకరమైనటువంటి అతి గొప్పమైన ఆశ్చర్యకరమైన చేసినటువంటి ఆ కృష్ణుడిని మాధవ, మా అంటే మహాలక్ష్మి, ధవ అంటే భర్త, మాధవ వైకుంఠవాస అని కీర్తిస్తూ ఉన్నాము, ఇప్పుడు లేచి రావాల్సింది అన్నారు. ఏమిటట ఆశ్చర్యకరమైన చేసేదేవులు తాయిగే బాయల్లి ముజ్జగవన్ను తోరిదే జగదోద్ధారక
ನಮ್ಮ ಉಡುಪಿ ಶ್ರೀ ಕೃಷ್ಣನಿ ಬೇಗನೆ ಬಾರೋ ಬೇಗನೆ ಬಾರೋ ಮುಖವನ್ನು ತೋರೋ ಬೇಗನೆ ಬಾರೋ ನಿ ಮುಖವನ್ನು ತೋರೋ ಕೃಷ್ಣನಿ వేగనే బారో. పిల్లలతో అందరూ ఆడుకుంటాడు కృష్ణ పరమాత్మ. వచ్చి చెప్పారు యశోద యశోద బండ్లు తింటున్నాడు అని. అవునా పిలువు వాడి సంగతి చెప్తాను. పిలుచుకున్నారు. కృష్ణ బండ్లు తింటున్నాడు నువ్వు ఎవరు చెప్పారు నీకు? గోపాలు చెప్పారు. వాళ్ళ మాట నమ్మొద్దు. ఎవరు చెప్పారు చెప్పు. అగో బలరాముడు చెప్పాడు. బలరాముడు అవతల స్టార్ట్ చేశాడా? బలరామ ఆల్సో స్టార్టెడ్ లైంగ్ అవుతా నోరు మీ నోరు తెరువు అని. ఒక్కసారి నోరు తెచ్చేసరికి అనంతకోటి బ్రహ్మాండాలన్నీ కూడా తాయిగే బాయల్లి నువ్వు జగవన్ను తోయిద. తాయిగే తల్లికి బాయల్లి నోటిలో నువ్వు జగవన్ను తోరిద బ్రహ్మాండములను చూపించేటువంటి జగదోద్ధారక ఓ కృష్ణ ఆశ్చర్యకరమైన చేస్తారు. అంబురుహోద్భవ అఖిల సూరరు కూడి ಅಂಬರದಲ್ಲಿ ನಿಂತು ಅವ ಸ್ತುತಿಸೆ ರಂಭೆ ಊರ್ವಶಿ ರಮಣೀಯರೆಲ್ಲರೂ ಚಂದರಿನ್ ಭರತ నాట్యవ నటిసే. చాలా రుచి సర్పాలు అవన్నీ కూడా యమునలో ఉన్నాయి. అటువైపే వెళ్ళొద్దు అని చెప్పినా కూడా అందులోకి వెళ్ళి ఒక పెద్ద చెట్టును ఆసరాగా తీసుకొని ఒక్కసారి దూకి ఆ కాళీయుడి యొక్క మండలంపై నాట్యం చేసి వాడి గర్వానంతా ఆడిచినటువంటి కృష్ణ పరమాత్మ. ఆ సన్నివేశాన్ని చూసి రంభా ఊరోసి అప్సరసందరూ కూడా భరతనాట్యాన్ని చేశారట. దేవతలు పుష్పవృష్టి కురిపించారట. ఆడిదనో రంగ అద్భుత దిందలి కాళింగన పడయేలి పురంధరదాస్ కీర్తన. అటువంటి చేతులు చేసేవాడు. మాధవ లక్ష్మీదేవి యొక్క భర్త, శ్రీశ్చతే లక్ష్మీశ్చ పత్న్యౌ అని పురుషోత్తంలో చెప్పినట్టుగా జగత్ కారణతత్వాన్ని ఈ రెండు నామాల్లో చెప్పారు కదా. ఆశ్చర్యమైన చేష్టలు గలవాడు అంటే ఏమిటి? తన యొక్క మాయా చేత ఈ లోకాలను సృష్టించి తానే మళ్ళీ ఇందులో పుడుతూ ఒక మణిలాంటి ఉన్నటువంటి భవనంలో చిన్నపిల్లడిగా అంబాడుతూ తన బింబాన్ని తాను చూసుకుంటూ పట్టుకోవడానికి ప్రయత్నించే ఒక అమాయకుడు కదా. అద్దంలో తన ముఖాన్ని చూసుకుంటూ పట్టుకోవాలని ప్రయత్నించే ఒక అమాయకుడు. ఈ సృష్టి మొత్తం ఒక మాయ. మాయ అంటే పరమాత్మ యొక్క సంకల్పము అని అర్థం. అటువంటి సృష్టిలో ఇలాంటి చేష్టలు చేసేటువంటి వాడు పరుడు. అలాగే లక్ష్మీదేవి యొక్క భర్త. సో ఇలా జగత్తుకంతటికి ఆధారమై ఉండుట, లక్ష్మీదేవిని భార్యగా కలిగి ఉండుట, ఇది జగత్కారణ తత్వానికి సూచితములు. అటువంటి యొక్క పరమాత్మ నామాన్ని మనం సేవిస్తూ వెళదాము రావాల్సినది అని ఈరోజు గోపికలు పిలవడం జరిగింది. ఆ గోపిక కూడా చక్కగా వచ్చి అన్వయించుకున్నారు. ఈ రోజు పాసులలో తూమణి మాడత్తు చెప్పడం ఘటికాచలం శ్రోడింగర్ లక్ష్మీ నరసింహస్వామి వేయించేసినటువంటి ఒక అద్భుతమైనటువంటి క్షేత్రం. మనకి పాసులను చెప్తారు వ్యాఖ్యానంలో, కుడత్తిల్ ఇట దీపం కున్నత్తిల్ ఇట దీపం అని. అంటే కుండలో పెట్టిన దీపము, కొండపైన పెట్టిన దీపము అని ఉంటుంది. కుండలో పెట్టిన దీపము ఏం ప్రకాశించదు, కానీ కొండపైన దీపము అద్భుతంగా ప్రకాశిస్తుంది. అలా కొండపైన ప్రకాశించే స్వామి లక్ష్మీ నరసింహస్వామి. తిరుమలకి చెన్నైకి దగ్గరలో ఉంటుంది. షోడింగర్ ఘటికాచలం అనే ఒక దివ్యదేశం ఈ రోజు మనకు స్మరణీయం. మరికొన్ని విశేషాలు రామాయణ పరంగా ఇవాళ చెప్పుకుంటే లోపలికి వెళితే బయటికి రాలేం కాబట్టి రేపటి రోజున మరికొన్ని విశేషాలు నొత్తు చివరకు ఉన్న పాచనం ప్రారంభం చేసుకునే ముందు ఈ రోజు పాచనం భగవద్ రామాయణకు ఎట్లా అన్వయం అవుతుందో రేపటి రోజున కొద్దిగా అన్వయం చేసుకొని ముందుకెళ్దాం. రేపటి రోజున దాసుడికి హాలిడే. మరి మీరు అనుమతిస్తే 10 to 7 అట్లా, సరే ఎందుకు లేట్ స్కెడ్యూల్ ఎట్లుందో అట్లా పెడదాం. షార్ప్ 7కి స్టార్ట్ చేసుకుందాం. ఓకేనా? శ్రీమత్యై విష్ణు చిత్తార్య మనోనందన హేతవే నందనందన సుందర్యై గోదాయై నిత్య మంగళం. కర్కటే పూర్వఫల్గుణ్యాం తులసీ కారణోద్భవాం పాండ్యే విశ్వంబరాం గోదాం వందే శ్రీరంగనాయకీ. ஆண்டாள் திவ்ய திருவடிகளே சரணம். ஆழ்வாரின் பெருமான ஹர்ஜியர் திருவடிகளே சரணம். அடியே ராமானுஜதாஸ்.
శ్రీమతి జయ శ్రీమన్నారాయణ. రామానుజ అడిగిన రామానుజ అడిగేన్ రామానుజ దాసి. అడిగేన్ రామానుజాసు దాసోహంస దాసోహం.